హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీకు పూర్ణం వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడనైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అన్నీ డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. అవేంటివి అంటే పల్లీలు, కుడక, ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. వేగిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నా చూడండి మీకు నువ్వులు, అవే అనమాట తెల్ల నువ్వులు. ఇంకా ఒక సైడ్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ కనిపిస్తున్న వంకాయలను అయితే ఇలా 4 వైపులా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని అన్ని వంకాయలు మొత్తం ఇలా 4 భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, మనం ఒక్కొక్క వంకాయని ఈ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం వేంపి పెట్టుకున్న పల్లీలు ఇంకా కుడక అవన్నీ ఉన్నాయి, వాటిని మిక్సీలో వేసుకొని వాటి దాంట్లోకి కొంచెం ఎల్లిపాయలు అలాగే కొంచెం ఉల్లిగడ్డ వేసి వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అంటే ఒక గడ్డ ఉల్లిగడ్డ పడుతుంది, ఎల్లిపాయలు కొన్ని, అలాగే ఇక్కడ కనిపిస్తుంది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూసారా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో నేనైతే మిక్సీ పట్టేటప్పుడు కారం వేయలేదు, బయట వేయాలన్నమాట. కారం మిక్సీలో వేసినప్పుడు టేస్ట్ బాగా రాదు, మనం బయట ఇలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి వీటిని. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఇంకా కొంచెం లైట్గా గరం మసాలా కూడా వేసేసిన చూడండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ అయితే బయటికి తీసుకోవాలి ఆయిల్ నుంచి. చూడండి ఇక్కడ 90% అయితే ఉడికిపోయినట్టే ఇంక ఇవి మనకి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణాన్ని వంకాయలలో మొత్తం అయితే తూర్చేసిన, ఇలా కనిపిస్తున్నాయిగా మీకు, మొత్తం కూర్చేసిన అనమాట. కూర్చేసిన వంకాయలని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని దీంట్లో మనం ఇప్పుడు కొంచెం జీలకర్ర, అలాగే ఇంకా ఇక్కడ కనిపిస్తుందిగా పచ్చిమిర్చి, కొంచెం ఒక ఉల్లిగడ్డ, చిన్న సైజు ఉల్లిగడ్డ, కరివేపాకు కొంచెం, ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు మిగిలిందిగా పూర్ణం మనం వంకాయలలో పెట్టింది కొంచెం మిగిలిపోయింది కదా, దాన్ని ఇలా మనం అయితే ఫస్టే మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్లో, ఎందుకంటే బాగా ఫ్రై కావాలి పచ్చివాసన లేకుండా ఉండడానికి అనేసి. ఇంకా ఇవి పచ్చివి కూడా కాదు కదా, మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇంక ఇక్కడ కొంచెం అది చింతపండు నీళ్ళు ఉన్నాయిగా, ఆ నీళ్ళని అయితే మనం ఇక్కడ పూర్ణంలో కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి దీన్నంతా. ఇంకా ఇది కొంచెం మరగడానికి వస్తుంటుంది కదా, ఒక 5 మినిట్స్ ఉంచితే అలానే మంచిగా మరుగుతుంటుంది అనమాట. దీంట్లో చిక్కగా ఉందని నేనైతే కొన్ని వాటర్ వేసేసిన. ఇంక ఇవి మరగడానికి టైం పడుతుంది కదా, చూడండి మరిగినప్పుడు అయితే మీకు ఈ వంకాయలు క్లిప్ అయితే మిస్ అయింది, ఏమనుకోకండి. ఇంకా ఇవి కొంచెం బాగా ఈ పూర్ణం అనేది వంకాయలలో మంచిగా ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర తీసుకొని గార్నిషింగ్ అయిపోయాయి. ఇంకా మన పూర్ణం వంకాయ రెడీ. మీలో ఎంతమందికి ఈ పూర్ణం వంకాయ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే మీకు ఇది ఇష్టమా లేదా అనేది కూడా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో మీకోసం ఒక 4-5 తీసి ఇలా మళ్ళీ వదులుతున్నాం అనమాట మేము. ఇంకా ఓకేనా, మీకు చేయొచ్చా ఈ పూర్ణ వంకాయ లేదా అనేది అయితే కామెంట్ చేయండి. ఎలా రెడీ అయింది చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుంది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.